వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి హారతి ఎలా ఇవ్వాలంటే, వరలక్ష్మి వ్రతం రోజున దేవి పూజ అయిన తర్వాత మంగళ హారతి లేనిదే పూర్తి కాదండి. అందరికీ పాటలు పాడడం రావాలని లేదు, కానీ ప్రతి ఒక్కరూ సులువుగా పాడగలిగే పాటలు కొన్ని ఉంటాయి. అలాంటివి మనము అమ్మవారి దగ్గర పాడితే అమ్మవారు చాలా సంతోషిస్తారు. ఇప్పుడు ఒక పాట మీకు నేను పాడి వినిపిస్తాను. ఈ విధంగా అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు 3 సార్లు మీరు అమ్మవారి దగ్గర పాడి భక్తితో హారతి ఇచ్చారంటే అమ్మవారు చాలా సంతోషించి మీరు అనుకున్న కోరికలన్నీ తప్పకుండా తీరుతాయి. అయితే అమ్మవారి పాటలు మీకు ఏది వచ్చునో అవి పాడండి. 3 సార్లు పాడి హారతి ఇవ్వండి, మంచిది. మీకంతా శుభమే కలుగుతుంది. సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి, వచ్చును తల్లి మహాలక్ష్మి. వజ్రకిరీటం చూడండి, ముత్యాల హారం చూడండి, నాగాభరణం చూడండి, మంగళ రూపం కనరండి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి, వచ్చును తల్లి మహాలక్ష్మి. వజ్రకిరీటం చూడండి, ముత్యాల హారం చూడండి, నాగాభరణం చూడండి, మంగళ రూపం కనరండి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి, వచ్చును తల్లి మహాలక్ష్మి. వజ్రకిరీటము చూడండి, ముత్యాల హారం చూడండి, నాగాభరణం చూడండి, మంగళ రూపం కనరండి. ఇదే విధంగా వరలక్ష్మి అమ్మవారికి లక్ష్మీ హారతి మనం 3 సార్లు ఈ విధంగా పాడి హారతిస్తే చాలా మంచిది.